ఓకే ఓకే సార్ ఒక్క సెకండ్ ఓకే ఓకే సార్ ప్రాంత ప్రజలకు కావలి డిఎస్పీగా నేను అందరూ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఎందుకనంటే ఈ కలిగిరి ప్రాంత అవసరాలకు గాను పోలీస్ పరంగా ఈ అవసరాలు తీర్చడానికి ఏంటంటే పోలీసు సర్కిల్ ఆఫీస్ అనేది ఇక్కడ ఉందా. దీని ఏంటంటే 1992 ఫిబ్రవరిలో అప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 15 సబ్ డివిజన్లు 90 సర్కిల్స్ అప్పుడు శాంక్షన్ చేశారు 92 ప్రాంతంలో. దాంట్లో భాగంగా మనకి కలిగిరి కూడా అప్పుడు సర్కిల్ అనేది ఒకటి క్రియేట్ అయింది. ఆ దాంట్లో భాగంగా సర్కిల్ క్రియేట్ అయిన తర్వాత అంతకుముందు పాత ఉదయగిరి సర్కిల్లో ఉండే ప్రాంతాలు ఇవన్నీ కూడా పాత రోజుల్లో ఉదయగిరి సర్కిల్ ఇవన్నీ కూడా మరీ చాలా పెద్దదైపోయింది ఉదయ సర్కిల్ అని చెప్పి దాంట్లో నుంచి 3 మండలాలు సపరేట్ చేశారు. అంటే వింజమూరు, కలిగిరి, కొండాపురం ఈ 3 కూడా గతంలో ఉదయగిరి సిఐ కింద ఉండేవి. ఈ 3ని కూడా డివైడ్ చేసేసి ఏదైతే 92లో వచ్చింది 92 ఫిబ్రవరి మార్చి వచ్చిన జీవో మేరకు కలిగిరిలో కొత్త సర్కిల్ ఆఫీస్ ఫామ్ చేసి ఈ 3 మండలాలను తీసుకొచ్చి కలిగిరి సర్కిల్ ఆఫీసుకి ఒక సిఐ పోస్ట్ చేశారు. అప్పుడు ఏంటంటే అందుబాటులో ఉన్న ఒక ఇల్లు ఆ ఒక ఇల్లును అద్దెకి తీసుకున్నారు. అది కూడా ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్. అది కూడా ఏంటంటే అప్పుడులో పర్లేదేమో, తర్వాత ఏంటంటే రాను ఏంటంటే ఈ రోడ్డు కూడా పైకెత్తి లేచిపోయింది. అదేంటంటే లో లైంగ్ అయిపోయింది. ఏదన్నా పెద్ద వర్షం పడినప్పుడు వర్షం నీళ్ళు వెళ్తాం కానీ అదేంటంటే చాలా చిన్న సైజు ఆ గదులు కూడా 1-2 గదులు ఉండే చిన్న గదులు. దాంట్లో సరిగా వెలుతురు గాలి కాడ లేకుండా కొంచెం ఇబ్బందిగా అలాంటి పరిస్థితులు ఏంటంటే మన కొత్త సిఏ గారు అంటే పి సుబ్బారావు గారు వచ్చి ఉన్నారు. వచ్చి గారు దాదాపు ఒక నెల 15 రోజులు 2 నెలల లోపు అవుతుందా. ఆయన నాగానే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మన పాత ఆఫీసులో ఉండడానికి ఇబ్బంది, ఎవరన్నా పని మీద వచ్చిన ఎవరన్నా 4-5 పెద్దలు వచ్చి కూర్చోవాలన్నా సరే వాళ్ళకి ప్లేస్ ఉండలేదు. 4-5 ఏదన్నా 5-6 చైర్లు వేసుకోవాలన్నారు. ఏదైనా సర్కిల్లో ఉన్న ఎస్ఐలందరికీ ఏదైనా మీటింగ్ పెట్టుకుంటానికి కానీ ఇబ్బంది అయిపోతుందా, ప్లేస్ సరిపోవట్లేదు, గాలి వెళ్తుంది. ఆ ఉద్దేశం ఏంటంటే ఎస్పీ గారి పర్మిషన్ అడిగితే ఎస్పీ గారు అన్నారు ఏదన్నా మంచి బిల్డింగ్ ఉంటే మీరు షిఫ్ట్ అవ్వండి పర్లేదని చెప్పి మన నెల్లూరు ఎస్పీ మేడం గారు
ఈ యొక్క మేడం గారి పర్మిషన్ తీసుకున్న తర్వాత మన సుబ్బారావు సిఏ గారు ఏం చేశారంటే ఎక్కడ కొంచెం బిల్డింగులు అంటే అనుకోకుండా ఏంటంటే మన ఎవరిది బిల్డింగ్ నర్రావుల అంకిరెడ్డి గారు ఏంటంటే బిల్డింగ్ కొత్త ఇది అంటే సెంటర్లో ఉంది ఇది అందులో బస్ స్టాండ్ కాడ దగ్గరేనేమో బస్ స్టాండ్ ఎదురు దగ్గర ఏంటంటే వీలైనంత వరకు ఏంటంటే ప్రభుత్వ ఆఫీసులు ఏంటంటే పబ్లిక్కి దగ్గరలో ఉండాలంటే మెయిన్ రోడ్డు అమ్మట ఉండాలి. మెయిన్ రోడ్డు అమ్మట కానీ బస్ స్టాండ్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ దగ్గర ఉంటే గబాన్ని ఏంటంటే బస్సు దిగేసి ఆ పని చూసుకొని మళ్ళీ వెంటనే వెళ్ళిపోతానికి ఇబ్బంది లేకుండా ఉండటానికి గాను ఏంటంటే బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న ఈ బిల్డింగ్ ఇది కొత్త బిల్డింగు ఈ బిల్డింగ్ అద్దెకి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక నుంచి ఈ రోజు నుంచి ప్రజలు ఎవరైనా సరే సీఏ గారిని కలస్తానికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఈ బస్ స్టాండ్ ఎదురుగా కొత్తగా నిర్మించబడిన బిల్డింగ్ ఇది. దీనికి ఆల్రెడీ ఆ రోడ్డు వైపును సర్కిల్ కార్యాలయం అని చెప్పి బోర్డు కూడా పెట్టడం జరిగింది. కావున ఏదైనా పని మీద పోలీసు సంబంధించి పనులు ఏమన్నా ఉంటే సీఏ గారిని కలవాలనుకున్న వాళ్ళు ఈ 4 మండలాలు అంటే ఇప్పుడు నేను చెప్పాను గతంలో ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఓన్లీ 3 మండలాలు ఉండేవి, వింజమూరు, కలిగిరి, కొండాపురం. తర్వాత కాలంలో జలదంకి మండలం కాడ వచ్చి కలిగిరి సర్కిల్కి కలపబడింది. ఇంతకుముందు గతంలో అది కావల సర్కిల్లో ఉండేది. కావల సర్కిల్ నుంచి దానికడిచి వచ్చి కలిగిరి సర్కిల్ వచ్చిన అంటే మొత్తం కూడా ఇప్పుడు 4 మండలాలు ఉన్నాయి కలిగిరి సర్కిల్లో. ఈ 4 మండలాల ప్రజలు మీకు ఏదైనా అవసరాలు ఉంటే మీకు పోలీస్ స్టేషన్ స్థాయిలోనే మీకు ఎస్ఐలు ఉన్నారు. మీకు అక్కడ ఏదన్నా ఇబ్బంది అంటే మీకు ఏదైనా పని జరగలేదు మాకు అక్కడ న్యాయం జరగలేదు అనుకున్న వాళ్ళు వచ్చి సీఏ గారిని సంప్రదించవచ్చు. కాబట్టి సీఏ గారు ఎప్పుడు కూడా కలిగిరిలో అందుబాటులో ఉంటారు. కాబట్టి ప్రజల సౌకర్యార్థం ఒక మంచి బిల్డింగ్ని అద్దెకు తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలు దీన్ని గమనించి మీ యొక్క అవసరాల నిమిత్తం సర్కిల్ ఆఫీస్కి వచ్చేవాళ్ళు ఈ యొక్క సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.